టీడీపీ బాస్ చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు వారణాసిలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. ప్రపంచంలోనే భారతదేశం కీలక పాత్ర పోషించబోతోంది. 2047కు వికసిత భారత్ లక్ష్యంగా మోదీ కృషి చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీలోనూ జగన్ ప్రభుత్వం కూలిపోతుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో అనేక నియోజకవర్గాల్లో మునుపెన్నడూ లేనంత హింసాత్మక ఘటనలు జరిగాయని, బలగాలను మోహరించడంలో పోలీసులు విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అధికార వైసీపీ కుట్రల్ని ప్రజల సహకారంతో టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ భగ్నం చేశాయన్నారు. యువత, మహిళలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల్లోనూ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబిక్కిందన్నారు. ఓటుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని వెల్లడించారు. పక్క రాష్ట్రాల నుంచి కొందరైతే ఇతర దేశాల నుంచి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు చూడబోతున్నామని తెలిపారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డుపై కన్నేశారు. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలని పట్టుదలగా ఉన్నారు. తద్వారా మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయిల సరసన చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి మోదీ వారి సరసన నిలుస్తారా లేదా అన్న ప్రశ్న ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి రేకెత్తేస్తోంది. మరి దీనిపై స్పష్టత రావాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.